ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగులో మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. చేసుకుంటే అందరూ ఒకేసారి పెళ్లి చేసేసుకుంటారు, లేదంటే ఆ ఊసే ఎత్తరు. అఖిల్, వరుణ్ తేజ్ బ్యాచులర్ లైఫ్ కి టాటా చెప్పేస్తే కొత్త సంవత్సరంలో పెళ్లి కొడుకు కాబోతున్న ఆ మెగా హీరో ఎవరో చూద్దామా? వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 7 ఏళ్ల ప్రేమ కథకు పెళ్లితో శుభం కార్డు పడింది. ఈ మధ్య తల్లిదండ్రులు కూడా అయ్యారు. మెగా ఫ్యామిలీ నుంచి సాయి దుర్గ తేజ్ పెళ్లి బేటలు ఎక్కుతున్నాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తేజు 2026లో పెళ్లి చేసుకుంటారని తెలిపాడు. 2 సార్లు ప్రేమలో ఫెయిల్ అయిన తేజు ఈసారి పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాడని తెలిసిందే. పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలైంది. విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ గురించి ఇద్దరు బయటపడకుండా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ది గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్ లో రష్మికకు ముద్దు పెట్టడంతో నిశ్చితార్థం జరిగిందన్న టాపిక్ మళ్లీ తెరపైకొచ్చింది. వచ్చే ఏడాది పెళ్లిపేటలు ఎక్కుతారా లేదో వాళ్ళకే తెలియడం లేదు. ఎవరికి వాళ్ళు సినిమాలకు సైన్ చేస్తున్నారే కానీ 7 అడుగులు ఎప్పుడు వెయ్యాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పెళ్లెప్పుడని శర్వాని అడిగితే ప్రభాస్ చేసుకున్నాక చేసుకుంటాను అన్నాడు. ఇలా మాటలతో తప్పించుకున్న శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు అయ్యాడే కానీ డార్లింగ్ మాత్రం పెళ్లి సంగతి మర్చిపోయాడు. 46 ఏళ్లు రావడంతో ప్రభాస్ ను బ్యాచులర్ గా చూడడానికి ఫ్యాన్స్ అలవాటు పడిపోయారు. ముదురు బ్యాచులర్ టీంలో ఇంకా 3 రామ్, అడవిశేష్, సందీప్ కిషన్ ఉన్నారు. వీళ్ళందరిలో అడవిశేష్ చాలా సీనియర్. చూస్తుండగానే 40లోకి అడుగు పెట్టేశాడు. పెళ్లి గోల లేకుండా సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేస్తూ బిజీ అయిపోయాడు. రామ్ యంగ్ హీరో అన్న పేరే కానీ 37వ ఏట అడుగు పెట్టేశాడు. 16 ఏళ్ల టైంలో దేవదాస్తో ఎంట్రీ ఇచ్చిన 2 దశాబ్దాలు దాటినా పెళ్లి ఊసెత్తకుండా జాగ్రత్త పడ్డాడు. మ్యారేజ్ అనే సంగతి మర్చిపోయి నటించేస్తున్నారు. రామ్ కంటే 1 సంవత్సరం పెద్దవాడైన సందీప్ కిషన్ పరిస్థితి కూడా ఇంతే.